హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపే మొదటి కార్తీక సోమవారం. పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి కలిపి స్నానం చేసుకుంటే చాలు, తిరుగులేని రాజయోగం పడుతుంది. మహాశివుని అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతేకాదు, సోమవారం రోజు నీటిలో ఇది వేసుకుని స్నానం చేస్తే 1 గంటలో మీ కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. కైలాస ప్రాప్తి కలుగుతుంది. కోట్ల సంవత్సరాలు శివలోకంలో జీవిస్తూ ఉంటారు. ఇలా స్నానం చేయటం వలన మీ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ శరీరంలోని రోగాలు, మనోవ్యాధులు పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజము, ఉల్లాసము వస్తాయి. మరి కార్తీక సోమవారం రోజు నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. కార్తీక మాసం నెల రోజులు దీక్షలో ఉండవచ్చు. అలా ఉండలేని వారు కనీసం కార్తీక సోమవారాలైన కొన్ని నియమాలను పాటించాలని ధర్మశాస్త్రం చెబుతుంది. సోమవారానికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మహాకారకుడు. మనసుని అదుపులో పెట్టుకోవాలనుకునేవారు, అంటే అనవసరమైన కోరికల వైపు వెళ్ళనీయకుండా ఒక క్రమ పద్ధతిలో తమకు ఏది అవసరం, ఏది కాదో తెలుసుకుని తమ కర్మలను తగ్గించుకోవాలనుకునేవారు ఈ సోమవారాలు ప్రాంతకాలమే స్నానం చేసి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రుడిని చూశాక భోజనం చేయడం మంచిది. దీనినే నక్తము అంటారు. అలాగే సోమవారం గుండెపోటుతో మరణించిన వారు మిగతా రోజుల కంటే ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం చంద్రుడు మనసు చాలా చంచలమైనది. అది ఒకరి మాట వినదు. తన పనిని తాను చేసుకుంటూ వెళ్తుంది. దానిని అదుపులో పెట్టుకోవడం మానవునిగా పుట్టినందుకు మన కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని మరిచి పనులు అనుకూలంగా జరిగి మంచి ఫలితం వస్తే తాము గొప్పగా చేశామని, పనులు అనుకూలంగా లేకపోతే భగవంతుడు అనుకూలించలేదని తమ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఇది ఎంత మాత్రము సరైనది కాదు. మనసును అదుపులో పెట్టుకోవడం అందరికీ అవసరమే. కాబట్టి అందరూ తప్పకుండా కార్తీక మాసంలో ఈ సోమవారాల వ్రతం చేయాలి. కార్తీక సోమవారం అంతా కూడా పరమేశ్వరుని సేవలో తరిస్తే విశేషమైన ఫలితాలు వస్తాయి. కార్తీక సోమవారం ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ కార్తీక సోమవారం రోజున పరమశివుడికి అభిషేకాలు, పూజలు చేయటం వల్ల స్వామివారు ప్రీతి చెంది ఆయన అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది. కార్తీక సోమవారం రోజు ముత్తైదువులు ఆలయానికి వెళ్ళి శివుడిని దర్శిస్తే మాంగళ్య బలం చేకూరుతుంది. కార్తీక మాసంలో శివుడి ఆలయాలను సందర్శించి బిల్వ దళాలతో ఆయనను పూజించడం ఎంతో శుభమని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఇక ఈ కార్తీక సోమవారం రోజు శివుడిని ఏ పూలతో పూజిస్తే మంచిది అనే విషయానికి వస్తే, పరమశివుడు భక్తుల దేవుడు. హృదయపూర్వకంగా పూజిస్తే మహాదేవుడు కోరుకున్నవన్నీ కూడా ఇచ్చేస్తాడని చెబుతూ ఉంటారు. పూల విషయానికి వస్తే ఉమ్మెత్త శివుడికి ఇష్టమైన పుష్పం. అమృత మదనం నుండి వెలువడిన విషాన్ని శివుడు తాగగానే శివుని వక్షస్థలం నుండి ఈ పుష్పం వచ్చింది. అందుకే అహం, శత్రుత్వం, అసూయ, ద్వేషమనే విషయాన్ని వదిలించుకోవడానికి శివపూజ సమయంలో ఉన్నత ఉమ్మెత్త పుష్పాలు శివుడికి సమర్పిస్తూ ఉంటారు. ఈ పూలతో శివుణ్ణి పూజిస్తే చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే మందార పువ్వు. ఈ పువ్వుతో శివుడిని పూజిస్తే కైలాసంలో నివసించే వరం కలుగుతుంది. ఇంకొక పుష్పం కరవీర పుష్పం. కరవీర పుష్పం బ్యాక్టీరియాను చంపి వ్యాధులను దూరం చేస్తుంది. అనారోగ్యంతో ఉన్నవారు ఈ పువ్వులను శివుడికి సమర్పించి భక్తితో పూజిస్తే తప్పకుండా అనారోగ్యం నయమవుతుంది. అలాగే శివుడికి మల్లె పువ్వులను సమర్పిస్తే మీ ఇంట్లో ఐశ్వర్యము, సంపదలు పెరుగుతాయి. అలాగే శివుడిని గులాబీ పువ్వులతో, తామర పువ్వులతో, నల్ల కలువ పువ్వులతో పూజించడం వల్ల 5 మహాపాపాలు తొలగిపోతాయి. కార్తీక సోమవారం ఎవరైతే కలబంద ముక్కతో ఈ చిన్న పని చేస్తారో వారి ఇంట్లో డబ్బు
నక్కతోక తొక్కినంత అదృష్టం వరిస్తుందని పండితులు చెబుతున్నారు. రేపు కార్తీక సోమవారం కలబంద ముక్కతో ఈ చిన్న పరిహారం చేస్తే మీకు అంతులేని అదృష్టం పడుతుంది. ఎవరైతే మేము ఏ పని మొదలు పెట్టినా అందులో ఆటంకాలు కలుగుతున్నాయి, నరదృష్టి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము, జీవితంలో విజయం సాధించలేకపోతున్నాము, ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాము అని అందరిలాగా సంతోషంగా ఉండలేకపోతున్నాము అని బాధపడుతూ ఉంటారు. వారు రేపు కార్తీక సోమవారం కలబందతో ఒక చిన్న పరిహారం చేయండి. ఈ పరిహారం చేసిన కొద్ది రోజులకే మీ జీవితంలో అద్భుతాలను చూస్తారు. పరిహార శాస్త్రంలో కలబంద మొక్కకు చాలా విశిష్టత ఉంది. ఇంట్లో కలబంద మొక్కను ఉంచినట్లయితే ఆ ఇంట్లో ముక్కోటి దేవతలు దర్శనమిస్తారు అనేది వాస్తు పురాణ శాస్త్రాలలో చెప్పబడింది. కలబంద ఆకులో లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుంది అంటారు పండితులు. మరి ఆ మొక్కను ఇంట్లో ఈశాన్యంలో ఉంచకూడదు. ఆగ్నేయము, వాయవ్యము దిశలలో ఉంచితే మంచిది. మంచి ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందినది. ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తులలో, ఇతర ఉత్పత్తులలో తయారు చేయడం విరివిగా వాడతారు. ఈ కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. అందుకే కలబంద మొక్క బాత్రూమ్ సమీపంలో త్వరగా పెరగదు. ఇక వాస్తవానికి కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి. దృష్టి దోషాల్ని తొలగించడానికి ఇంటి తలుపుకు వేలాడదీయడం మీరు గమనించవచ్చు. అలాగే దుష్టశక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉన్నదని నమ్ముతూ ఉంటారు. అందుకే కలబందను చాలామంది తలుపు దగ్గర వేలాడదీస్తారు. ఇది గాలికి మాత్రమే పీల్చి ఎక్కువ రోజులు ఉండడం మనం చూడవచ్చు. కలబంద ఇంటి గుమ్మానికి వేలాడదీసిన కొద్ది రోజులకే వాడిపోయిందంటే ఆ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా కలబంద మొక్క పచ్చగా పెరగకుండా వాడిపోతే కూడా దుష్టశక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఇంకా కలబందతో కొన్ని రకాల పరిహారాలు చేయటం ద్వారా ఇంట్లో ఉండే దారిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలాగా చేయవచ్చు అని పండితులు చెబుతున్నారు. మరి రేపు కార్తీక సోమవారం కలబంద మొక్కతో ఏం చేస్తే మిమ్మల్ని అదృష్టం వరిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. రేపు కార్తీక సోమవారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటలకు ఈ పరిహారాన్ని ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. స్నానం చేసి చేయాలి. ఈ పరిహారానికి వాడే కలబంద మొక్క బయట నుండి తెచ్చుకోవాలి. చిన్న మొక్క అయినా సరే పర్వాలేదు, వేర్లతో సహా ఉండాలి. పెరట్లో పెరిగిన కలబందతో కాకుండా బయట పెరిగిన కలబంద మొక్కతో ఈ పరిహారాన్ని చేస్తేనే ఫలితం వస్తుంది. ఇంతకీ కార్తీక సోమవారం కలబందతో ఏం చేయాలి అంటే, రేపు సోమవారం స్నానం చేసిన తర్వాత శివ పూజ చేసి వీలైతే గుడికి వెళ్ళి శివలింగానికి అర్చనలు చేయండి. ఆ తర్వాత మీ దగ్గరలో ఉన్న ఎక్కడైనా సరే కలబంద చెట్టు ఉంటే ఆ చెట్టును లేదా ఆ చెట్టు చుట్టూ వచ్చిన చిన్న చిన్న మొక్కలను వేర్లతో సహా తెచ్చుకోండి. మీరు తెచ్చుకున్న కలబంద మొక్కను పసుపు నీళ్లతో శుభ్రం చేసి మీ 2 చేతులతో ఆ మొక్కను పట్టుకొని పూజా గదిలో శివుని ముందు ఉంచి మీ సంకల్పాన్ని చెప్పుకోండి. శివుడి పటం దగ్గర కలబందను పెట్టి ఆ కలబందపై మీ చేతిని ఉంచి మీ సమస్యలను చెప్పుకొని ఆ కలబంద మొక్కను పట్టుకొని ఇల్లంతా 3 సార్లు తిరగండి. అంటే వంటగదిలో 3 సార్లు, బెడ్రూమ్లో 3 సార్లు, హాల్లో 3 సార్లు, ఇంకా ఎక్స్ట్రాగా గదులు ఏమైనా ఉంటే ఆ గదులలో కూడా 3 సార్లు తిరిగి ఇంటి బయటకు వచ్చేసి ఆ మొక్కను మీ పెరట్లో లేదా మీరు మొక్కలు పెంచుకునే కుండీలలో నాటాలి. ఎక్కడా కూడా పడేయకూడదు. ఇలా కలబంద మొక్కను ఇల్లంతా చూపించి ఇంటి బయట కుండీల్లో నాటితే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ మొక్క లాగేసుకుంటుంది. మీ ఇంటికి పట్టిన దరిద్రాన్ని, మీ ఇంటిపై ఉన్న నరదృష్టిని అంతా కూడా లాగేసుకుంటుంది. ఒకవేళ మీరు కుండీలలో నాటిన కలబంద త్వరగా చనిపోయినా వాడిపోయినా మీ ఇంటిపై ఎక్కువ నరదృష్టి ఉన్నదని అర్థం చేసుకోండి. ఒకవేళ ఆ మొక్క వాడిపోతే వెంటనే మళ్ళీ ఈ పరిహారాన్ని చేయండి. ఇలా రేపు కార్తీక సోమవారం చేయటం వల్ల మీ ఇంటిలో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మళ్ళీ ఈ పరిహారం చేయటం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి.
అయితే రేపు కార్తీక సోమవారం ఇల్లంతా కలబంద మొక్కను తిప్పి నాటిన తర్వాత ఇల్లంతా ధూపం వెయ్యాలి. అలాగే ఈ మొక్కకు కూడా ధూపం చూపించాలి. ఈ పరిహారం ఆడవారు చేసినా మగవారు చేసినా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది. ఇలా రేపు కార్తీక సోమవారం ఎవరైతే కలబంద మొక్కతో ఈ పరిహారం చేస్తారో వారి ఇంటిలో డబ్బు బాగా నిలుస్తుంది. అన్నింటిలో విజయాలను పొందుతారు. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. మంచి ఆరోగ్యం లభిస్తుంది. కుటుంబం సుఖ సంతోషాలతో ఐశ్వర్యాలతో నిండిపోతుంది. కాబట్టి రేపు కార్తీక సోమవారం కలబంద మొక్కతో ఈ పరిహారాన్ని చేసి మీ జీవితంలో ఉన్న దారిద్రాన్ని తరిమికొట్టి అదృష్టాన్ని మీ సొంతం చేసుకొని ఆనందంగా జీవించండి. ఇక అత్యంత పవిత్రమైన ఈ కార్తీక సోమవారం ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో పిడికెడు ఉత్తరేణి ఆకులను కానీ లేదా 5 బిలువ దళాలను కానీ లేదా పిడికెడు వేప ఆకులను కానీ వేసుకొని స్నానం చేస్తే జన్మ జన్మల దరిద్రాలు పోతాయి. శరీరంలోని వ్యాధులు కూడా నశిస్తాయి. మహాశివుడికి ఉత్తరేణి ఆకులు అంటే ఎంతో ఇష్టమని శివపురాణం చెబుతుంది. కనుక ఈ కార్తీక సోమవారం రోజు చక్కగా గుప్పెడు ఉత్తరేణి ఆకులను తెచ్చుకొని ఆ ఆకులను లైట్గా చేతితో నలిపి ఆ నీటిలో వేసుకొని స్నానం చేయాలి. ఉత్తరేణి ఆకులు దొరకని వారు 5 బిలువ దళాలను చేతిలో నలిపి నీటిలో వేసుకుని స్నానం చేయవచ్చు. ఉత్తరేణి ఆకులు బిలువ దళాలు ఈ రెండు దొరకని వారు పిడికెడు లేత ఆకులను తెచ్చుకొని వేపాకులను తెచ్చుకొని నీటిలో వేసుకుని స్నానం చేయాలి. ఈ ఆకులను నైటే ఒక బకెట్ నీటిని చంద్రుని కాంతిలో ఉంచి ఈ ఆకులను నలిపి నీటిలో వేసి నైట్ అంతా ఉన్న ఆ నీటితో తెల్లవారు జామునే స్నానం చేయాలి. ఇలా స్నానం చేస్తే అన్ని రకాల దిష్టి దోషాలు నరదృష్టిలు తొలగిపోతాయి. ఒంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. 1 గంటలో కష్టాలు బాధలు పోతాయి. కైలాస ప్రాప్తి కలుగుతుంది. శివలోకంలో జీవిస్తుంటారు. ఇలా స్నానం చేయటం వలన మీ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ శరీరంలోని రోగాలు మనోవ్యాధులు తొలగిపోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజము నూతన కాంతి వస్తుంది. ఉల్లాసము వస్తాయి. ఈ కార్తీక సోమవారం రోజు చాలామంది కాలువలలో నదులలో స్నానం చేస్తుంటారు. అలాంటి వారు ఈ ఆకులను కొంచెం నలిపి ఒంటికి రాసుకొని కాలువలలో స్నానం చేస్తే చాలా మంచిది. ఇలా చేస్తే మీ ఒంట్లోని ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి మీ ఒంటికి వజ్రం లాంటి తేజస్సు వస్తుంది. దేనినైనా సాధించే శక్తి వస్తుంది. కనుక అందరూ కూడా ఈ కార్తీక సోమవారం రోజు ఈ విధంగా స్నానం చేసుకుని శుభాలను పొందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.